కుండలు ఎట్లున్నాయంటే అట్లున్నాయి, ఓవెన్లో పెట్టినట్టుంది రూమ్లో ఉంటే. అందుకని అలా బయటకు వెళ్దామని చెప్పి డిఎల్ఎఫ్ కట్ చేసాము. మేము ట్రై చేసిన ప్రతి ఫుడ్ ఐటమ్ చెప్తాను. ఫస్ట్ అయితే వెళ్ళంగానే ద జ్యూస్ కెఫే అండ్ మాక్టైల్స్కి వెళ్ళి స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ ఆర్డర్ చేసాము. కాస్ట్ మాకు 160 రూపీస్ అయితే పడింది. ఆర్డర్ చేసిన 5 మినిట్స్కి ఇచ్చేసారు. క్వాంటిటీ వైస్ చాలా తక్కువే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అది తినేసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఎన్ని ఫుడ్స్ కనిపించాయో. ఈ మమ్మల్ని మాత్రం బాగా అట్రాక్ట్ చేసింది రాయలసీమ ఫేమస్ పల్లెకొడి పుల్లట్లండి. నాన్ వెజ్ టిఫిన్స్ అంట. నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి. అందుకని డింగ్ అని వెళ్ళేసి పేరుకి తగ్గట్టుగానే పుల్లట్లో అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. 180 రూపీస్ పడింది. ఆ పుల్లట్లో చికెన్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే స్పైసీగా ఎంత బాగుందంటే అంత బాగుంది. పక్కా ట్రై చేయండి. ఆగండి ఇంకా అవ్వలేదు. ఏఎంపీఎం మ్యాగీ దగ్గరికి వచ్చాము. అక్కడ మేము డబుల్ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసాము. 80 రూపీస్ అయితే పడింది. టేస్ట్ అయితే మనం ఇంట్లో చేసుకునేలాగా అంటే వెట్గా ఉంటది కదా, అలా అయితే లేదు. బయట తినే నూడిల్స్ లాగా డ్రైగా ఉన్నాయి. పర్లేదు, బాగానే ఉన్నాయి, ట్రై చేయొచ్చు. కూడా తినేసి అబ్బా ఇంకేం తిందాంలే వెళ్ళిపోదాము అనుకునే లోపు ఒకటి కనిపించిందండి బాబు. అదే కోకోనట్ ఫ్యాక్టరీ. ఇక్కడ మేము అయితే కోకోనట్ షేక్ అండ్ జ్యూస్ ఆర్డర్ చేసాము. టోటల్ 159 రూపీస్ పడింది. ఆహా, షేక్